మహానగరాలంటే జనసాంద్రత ఎక్కువ ఉండడము, ధనవంతులు ఎక్కువ ఉండడము, దాన్ని మనం మహానగరంగా భావిస్తాము. అయితే ఇది మహానగరము దేనికినట్టయితే ఆధ్యాత్మిక తత్వ విద్యకు, మన సాంప్రదాయ సంస్కృతి వీటికి నిలయమైనటువంటిది. ప్రాచీన కాలం నుంచి ఈ ఊరు వేద పండితులకు, సంగీతానికి, శాస్త్రమునకు, కళలకంతా నిలయమైన ప్రాంతమని విన్నాం. అలాంటి మహానగరం ఇది. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏదో కార్యక్రమం, అందులో ప్రస్తుతం ఇక్కడ జరిగే వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇచ్చటకు ఎప్పుడు ఒక సాంస్కృతికము, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతుంటుంది అని చెప్పేసి చాలామంది ముఖాంతరంగా నేను విన్నాను, ఈరోజు చూస్తున్నాను. చాలా సంతోషమైనటువంటి విచారం ఇది. అందులో మా ఆత్మీయులు, మా శ్రేయోభిలాషైనటువంటి ద్వారం ఫ్యామిలీ, ద్వారం లక్ష్మీ రమణ గారు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెడుతున్నామని చెప్పేసి మా ఆఫీస్కి వచ్చేటప్పటికి నేను చాలా సంతోషపడ్డాను. అయ్యా, మీలాంటి వాళ్ళు ఖాళీ కూర్చోకూడదు, ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం జరుపుతూనే ఉండాలని. ఎందుకంటే చక్కటి సంగీత పరిజ్ఞానము మీకే కాదు, మీ వంశము అది పైనుంచి వచ్చినటువంటి మీకు విద్య అది. మీరు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నగరాల్లో, ప్రతి చోట కూడా చేస్తూ ఇంకా ఎక్కువగా అందరినీ కలుపుకొని రసజ్ఞులకు, భావులకందరికీ కూడా ఒక మంచి సదవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళతో నేను మాట్లాడాను. సరే, వీరు సంగీత నృత్యోత్సవాలని చెప్పేసి చాలా మంచి నామకరణం చేశారు. ఈ సంగీతం అనేది ఇందులో ఒక సూక్ష్మంగా తెలుసుకుంటే సంగీతము, సాహిత్యము, సాహిత్య సంగీతమును మేళన చేస్తే అది భగవంతునికి అత్యంత ప్రియమైనటువంటిది. కేవలము సంగీతంగా త్యాగరాజుల వారు చెప్పేది కూడా, భక్తి లేని సంగీతము ముక్తికి ఎప్పుడు కూడా దారి చూపదు అని చెప్పేది. ఆ సంగీతానికి భక్తి చేరితే మాత్రమే ఆ సంగీతం ఒక శాస్త్రం అవుతుంది. అంటే భక్తిని ప్రతిపాదించే, భక్తిని ఉద్భవింపజేసే చక్కటి సాహిత్యం ఎచ్చటైతే ఉంటుందో అలాంటి సాహిత్యము సంగీత నేపథ్యములో తీసుకొచ్చినప్పుడు చదువు ఉన్నవారు, జ్ఞానము ఉన్నవారు, జ్ఞానము లేనివారు కూడా వారు ముందుకొస్తారు. పురంధరదాసుల అభిప్రాయం ఇదే. వారు ఎన్నోసార్లు చెప్పారు, వారి అనుయాయులు చెప్తారు. పురంధరదాసుల వారి కుమారుడు కూడా సంకీర్తనాచార్యుడు, గొప్ప వాగ్గేయకారు ఆయన కూడా. వారు చెప్తారు, పురంధరదాసులు చెప్పారు, తాళబేకు తక్క మేళబేకు. తాళము ఉండాలా, మేళం ఉండాలా, అన్ని సంగీతానికి కావలసిన ప్రతి ఒక్కటి ఉండాలి. అంత చెప్తూ చివరిలో ఏం చెప్తారంటే, రతిపతి పితనలి భక్తి ఇరబేకు. రతిపతి పిత వారి యొక్క పదజాలమే చాలా అద్భుతంగా ఉంటుంది. రతిపతి, రతీదేవి యొక్క పతి మన్మథుడు, మన్మథుని యొక్క పిత తండ్రి మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు, అతని యందు భక్తి ఉండాలట. ఇవంతా చదువుకున్న తర్వాత మనము పాడే ఆ పాట, మనం ఆలపించే ఆ ఒక గీతము, అది భగవంతుని యందు భక్తిని కలిగించకపోతే అది వ్యర్థము. భాగవతంలో శుక మహర్షి అదే చెప్తారు. ఏ శాస్త్రము, ఏ శ్లోకము, ఏ పద్యము భగవంతుని యందు భక్తి మన మనస్సు కరిగి, అది హిమవత్ పర్వతము కరిగి గంగా నదిలా ఎలా వెళ్ళిపోతుందో మన మనస్సు కూడా కరిగి ఆ శ్రీహరి పాదముల దగ్గరికి వెళ్ళిపోయినట్టయితే అప్పుడు ఆ సాహిత్యము అది శాస్త్రీయ సాహిత్యం అంటారు. అలాంటి సాహిత్యం లేదు అన్నట్టయితే కాకోచ్చిష్ట తీర్థం అంటారు. కాకోచ్చిష్ట తీర్థం అంటే ఏ నదిపై, ఏ జలాశయం పైన కాకులు వచ్చి వాలితే ఆ నీటిని హంసపక్షులు ముట్టదట, ఆ నీటిని స్పర్శించదు. అందుకే హంసలు ఎక్కడ ఉంటుందంటే కాకి మున్నగు పక్షులు లేని చోట ఉంటుంది. మన కంటికి హంస పక్షులు కలియుగంలో కనపడటం లేదు. కారణము, ఆ కాకి నీడ పడితే కూడా ఆ హంస పక్షులు ఎక్కడికి రా. అంటే
ఆ కాకోచ్చిష్టమైన తీర్థము అంటే ఏ నదిపై జలాశయం పైన కాకి వాలుతుందో అది హంసపక్షులకు ఎలా పనికిరాదో, అదే విధముగా కాకోచ్చిష్ట తీర్థం అంటే ఇంకొక అర్థము శాస్త్రము, సాహిత్యం. ఏ సాహిత్యంలో భగవంతుని ప్రతిపాదించే శబ్దములు లేదో, భగవంతుని యందు భక్తిని ఉద్భవింపజేయలేదో అలాంటి సాహిత్యము కాకోచ్చిష్ట తీర్థం వలె ఉంటుంది. కాబట్టి ప్రాజ్ఞులు ఎవరు దాన్ని స్పర్శించరయ్యా అని శుక మహర్షి పరీక్షత్ రాజుకు ఇదే చెప్తారు. పురంధరదాసుల యొక్క ఉద్దేశ్యం ఇదే. భగవంతుని యందు భక్తి కలగజేసే సాహిత్యమే మోక్షోపయోగి. అలాంటి సాహిత్యము దాస సాహిత్యము, అన్నమాచార్యుల యొక్క సాహిత్యం కావచ్చు, త్యాగరాజులు, వీరందరూ కూడా భక్తిని ప్రధానంగా పెట్టుకొని సంగీతమును కూడా దానికి చేకూర్చుదని చెప్తూ వెళ్ళారు. కలియుగంలో ఇదే మహాయజ్ఞమట. ప్రాచీన యుగాల్లో తపస్సు చేసి భగవంతుని చూచేవారు, యజ్ఞయాగములు చేసేవారు, వివిధ దేవతార్చనలు చేసేవారు. కలియుగం వస్తే తపస్సు లేదు, యజ్ఞయాగములు లేదు, అర్చన పూజ మనకు తెలిసినంత చేస్తున్నా కానీ శాస్త్రోక్తంగా చేయటం లేదు. ఒకటే చెప్తారు కలియుగంలో ఏం చేయాలంటే, యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధస. యజ్ఞై సంకీర్తన ప్రాయై, ఒక్కొక్క నామ సంకీర్తనమే ఒక్కొక్క యజ్ఞం. అలాంటి యజ్ఞాన్ని చేయడానికి కలియుగములో మహానుభావులు పుట్టుకొస్తారు అని చెప్పేసి వ్యాస భగవాన్ వారు ఏకాదశ స్కంద భాగవతంలో ఎప్పుడో చెప్పారు. ఆ విధమైన సాహిత్యమే, నామ సంకీర్తనమే భగవంతునికి అత్యంత ప్రియమైనటువంటిది. ఈ ఒక సాంప్రదాయాన్ని మన దాస సాహిత్య పరంపరలో అందరూ తీసుకొచ్చారు. పద కవిత పితామహులైన అన్నమాచార్యులు కావచ్చు, ఇలాంటి వాగ్గేయకారులు అందరూ కూడా మమ్మలను ఈ కలియుగంలో ముక్తి మార్గానికి తీసుకుపోవడానికి వాళ్ళందరూ కూడా రథ సారథులుగా. మనం అందరము రథంలో కూర్చున్నాము. ఆ రథంలో కూర్చుంటే గమ్యస్థానం చేర్చే వాళ్ళు ఎవరు ఉంటే పురంధరదాసులు, అన్నమాచార్యులు, త్యాగరాజులు వంటి వాళ్ళందరూ రథ సారథ్యం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆ భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళే ఒక మహాప్రయత్నం చేస్తున్నారు. మనం దాన్ని గ్రహించి వారికి శరణు పొంది ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకొని ఆనందించి అందులో ఉండే సాహిత్యాన్ని చక్కగా మన జీవనానికి అలవర్చుకొని భగవంతుని కృపకు మనం పాత్రలు కావాలా. ఈ ఒక గొప్ప ఇదొక మహాయజ్ఞం. ఈ సంగీత నృత్యోత్సవాలు అనేది చాలా గొప్ప పని. అత్యంత సాహసం చేసి ఈ కార్యక్రమానికి దిగారు. ఇది చిన్నది కాదు, చాలా ఏదో ఒక సంస్థ స్పాన్సర్ చేసి ఉండొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ఒక కళాకారులకు ఇంత చేయొచ్చు. మరొక సంస్థ వారు వచ్చారు, సెంట్రల్ కల్చరల్ నుంచి వాళ్ళు చేశారు. ఎవరు చేసినా ఇంకా దీనికి పెద్ద ఒక మహత్కార్యం ఇదే. అంత శ్రమనంతా కూడా వహిస్తూ ఎంతైనా శ్రమైనా పర్వాలేదు తాము తలచిన కార్యము చేపట్టాలని ముగ్గురు ఉంటారట. ఒక పని చేయాలని దిగినప్పుడు చెప్తారు ఎవరో, ఎందుకు చేస్తావయ్యా, చాలా కష్టపడతావు, నీకు కష్టాలు వస్తుందంటే అయితే వదిలేస్తానంటారు వాళ్ళు. కింద లెవెల్ వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు, ఎందుకు కష్టపడతావు, చేయొద్దు ఈ పని అంటే, చూస్తాము ఈ విఘ్నం వస్తే ఆపేస్తాము అని ప్రయత్నించి ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యాహ, ప్రారంభించి విఘ్నం వస్తే వదిలేస్తారు. అయితే ఎన్ని విఘ్నములు వచ్చినా తట్టుకొని నేను ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చేస్తాను భగవద్ అనుగ్రహంతో, గురువుల అనుగ్రహంతో అని ఎవరైతే విఘ్నై ముహురపి ప్రతిహన్యమానా ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి. ఎన్ని విఘ్నములు వచ్చినా విఘ్నాలను జరిపి అనుకున్న కార్యాన్ని సాధించే వాళ్ళే ఉత్తములు. అలాంటి ఉత్తములు మన ద్వారం ఫ్యామిలీ వాళ్ళు, లక్ష్మీ రమణ గారు చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించి ఈరోజు మంగళ మహోత్సవానికి చేరుకున్నారు. నిజంగా వారికి వెంకటేశ్వర స్వామి గురువుల అందరి అనుగ్రహం చాలా ఉంది. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నడుపుతూ సంగీత నృత్యములే కాక సంగీత శాస్త్రంలో కావచ్చు, సాహిత్యంలో విశేషంగా కృషి చేసిన వయోధికులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులను గుర్తించి వారికి ఒక సన్మానం అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు అంటే చాలా గొప్ప విచారము. చాలా నేను దీనికి ఆనందిస్తూ
ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎప్పుడు చేస్తూ ఉండండి. మా సంస్థ తరఫున ఎంత వీలైతుందో మా సహకారం ఎప్పుడు ఉంటుంది. మీరు ముందు వెళ్ళండి అని చెప్పేసి నేను చేరుకుంటూ ఈ కార్యక్రమానికి సన్మానితులు పెద్దవారందరూ కూడా ఇక్కడికి ఈరోజు వేదికలో ఇక మా దగ్గర ఉన్నారు. పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారు, వారు వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు చాలా ఇందులో కృషి చేసిన వారు అలాగే శ్రీమతి బ్రహ్మిడి కమలాదేవి గారు, గొడిపాటి లలిత గారు, వీరందరూ కూడా ఈరోజు సన్మానాన్ని గ్రహించడానికి వచ్చారు అన్నట్టయితే వారికి కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నేను వారికి అభినందనలను తెలుపుతూ, ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి సహకారం అందించిన మన రాఘవన్ గారికి ప్రత్యేకంగా నేను తెలుపుతూ, మస్తానయ్య గారు అందరికీ కూడా, ఎందుకంటే మస్తానయ్య గారు అన్నట్టయితే చెప్పాలన్నట్టయితే ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆయన వెంకటేశ్వర స్వామి లోపల నుండి పలికే వ్యక్తి ఏంటంటే మన మస్తానయ్య గారు. వారు ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా రోజు 360 రోజులు చేయిస్తూ ఉంటారు. అటువంటి వారిని మేము మర్చిపోరాదు. ఈ కార్యక్రమం చేస్తూ మరొక వారు మనకు ఆత్మీయులు గడ్డిపాటి శ్రీనివాసరావు వాసు గారు అని చెప్పేసి ఒక గొప్ప వ్యక్తి. ఆయన పెద్ద బిజినెస్ దీంట్లో రియల్ ఎస్టేట్ పెద్ద మెడికల్ హోల్సేల్ దీంట్లో ఉన్నా అదంతా ఒకవైపు అది కనిపించదు. ఆయన కృష్ణా గుంటూరు జిల్లాల్లో సుమారుగా మారుమూల గ్రామాల నుండి మహానగరాల వరకు సుమారుగా 1000 భజనా మండలను స్థాపించి సుమారు 1000 సంఖ్యలో ఈ కలియుగంలో అందరిలో ధార్మిక చైతన్యాన్ని చక్కగా కలుగజేస్తూ ఆయన ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఫోన్ల ద్వారా ఏం చేయాలని చెప్పేసి అందరినీ కూడా గ్రూప్ ఫామ్ చేసి అంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఒక ధర్మరథ సారథిగా మా వాసు గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని నడుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి వారు అతిథులుగా రావడము చాలా ఒక విశేషం అని చెప్పేసి నేను భావిస్తూ ఇక సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సభను ప్రారంభించాల్సిందిగా రమణ గారిని నేను కోరుతున్నాను.